హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఒక చక్కటి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. యూజువల్లీ మన ఇంట్లో ఎప్పుడైనా గులాబ్ జామ్, రసగుల్లా ఇట్లాంటి కొన్ని పాకంతో ప్రిపేర్ చేసే రెసిపీస్ ప్రిపేర్ చేసినప్పుడు ఎంతో కొంత షుగర్ సిరప్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. అలాంటి షుగర్ సిరప్ని పడేయకుండా ఎఫెక్టివ్గా దాన్ని యూజ్ చేసుకుని ఒక చక్కటి స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 కప్పుల వరకు పాలు అనేది పోసుకుని అరకప్పు షుగర్ సిరప్ అనేది వేసుకోండి. ఈ షుగర్ సిరప్ అనేది నేను మొన్న మన ఛానల్లో మడత కాజా రెసిపీ పోస్ట్ చేశాను కదా. సో ఆ మడత కాజా రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు నాకు ఎక్స్ట్రా 1 కప్పు షుగర్ సిరప్ అనేది మిగిలిపోయింది. సో అందులో హాఫ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ సిరప్ని నేను ఇక్కడ ఈ రెసిపీలో యూజ్ చేస్తున్నాను. సో 2 కప్పుల పాలు పోసి హాఫ్ కప్ షుగర్ సిరప్ వేసిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. మీకు మార్కెట్లో దొరికే ఏ మిల్క్ పౌడర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో మిల్క్ పౌడర్ వేసిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి బాగా ఇమ్మీడియట్గా కలిపేసుకోండి. లేదా మిల్క్ పౌడర్ వేయటం వల్ల మనకి అందులో గెడ్డలు లాంటి ఏర్పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో పాలని కేవలం లో టు మీడియం ఫ్లేమ్లోనే సైడ్స్ అంతా కూడా స్క్రాపింగ్ అనేది చేసుకుంటూ వీలైనంత వరకు మాక్సిమం కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటి తర్వాత మనకి పాలు అనేది చిక్కబట్టడం స్టార్ట్ అవుతుంది. మీకు పాలు అనేది మీరు టోన్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దట్స్ కంప్లీట్లీ చాయిస్ అప్ టు యూర్స్. నేనైతే ఇక్కడ టోన్ మిల్క్ యూజ్ చేశానండి. సో మనకి కొంచెం సేపటి తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పాలు అనేది లైట్ పేల్ ఎల్లో కలర్లోకి టర్న్ అవుతుంది. అలాగే బాగా మిశ్రమం అనేది కూడా బాగా చిక్కబడిపోతుంది. అంటే మీరు ఒక గరిటె పెట్టి పైకి లేపితే అది డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో అంత ఫ్రీగా పడిపోదు. సో చూస్తున్నారు కదా, కొంచెం ముద్దలు ముద్దలుగా పడుతుంది. సో ఇలా వచ్చింది అంటే ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ చేసి ఇమీడియట్గా దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిపోతే మీకు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇది మనకి స్వీట్ అండ్ కోవా లాగా మనం క్యారెట్ హల్వా, బ్రెడ్ హల్వా ఇట్లాంటి ప్రిపేర్ చేసుకున్నప్పుడు, లేదా ఏదన్నా రబ్డీ అంటే బాసుంది ఇట్లాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు షుగర్ క్వాంటిటీని కొంచెం తగ్గించుకుని దీన్ని డైరెక్ట్ కోవా లాగా వేసేసుకుని యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇలాగే కోవాలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. నేను ఇంకా మరికొంచెం ఇన్నోవేటివ్గా అంటే కొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపించడం కోసం అరచేతులకి గీ అనేది అప్లై చేసుకుని ఈ కోవా మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా చేత్తోకి తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫస్ట్ రౌండ్గా క్రాక్స్ ఏమీ లేకుండా ఒక బాల్ లాగా ప్రెస్ చేసుకుని దానికి మధ్యలో గార్నిషింగ్ కోసం ఒక పిస్తా పప్పు పెట్టి డెకరేషన్ అనేది చేసుకున్నాను. సో నెక్స్ట్ టైం మీరు ఇంట్లో ఏదైనా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసినప్పుడు మిగిలిపోతే మీరు కూడా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే దూద్ పేడ ఆరెల్స్ పాలకోవా ఏదైనా పిలుచుకోండి నేమ్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోస్ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తున్నానండి. 2 కప్పుల పాలకి 1/2 కప్పు మిల్క్ పౌడర్, అరకప్పు షుగర్ సిరప్. ఈ షుగర్ సిరప్ మీ దగ్గర అవైలబిలిటీలో లేకపోయినా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే అరకప్పు షుగర్ని, అరకప్పు వాటర్ని జస్ట్ 2 ఫింగర్స్తో పట్టుకుంటే స్టిక్కీగా వచ్చే వరకు బాయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్కి టోటల్గా 6 పీసెస్ వచ్చాయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.